నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. లోక్సభ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్న అధికార యంత్రాంగం. మైక్రో అబ్జర్వర్లకు ఏర్పాటు చేసిన శిక్షణలో ఉన్నతాధికారుల దిశానిర్దేశం. పోలింగ్ ప్రక్రియను నిశితంగా గమనిస్తూ సజావుగా సాగేలా చూడాలని సూచన. ముమ్మరంగా కొనసాగుతున్న ఎన్నికల ప్రచార పర్వం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ విస్తృత ప్రచారం చేపడుతున్న గులాబీ శ్రేణులు. లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా మైక్రో అబ్జర్వర్లు పూర్తి చర్యలు తీసుకోవాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్, రిటర్నింగ్ అధికారి రాజర్షి షా సూచించారు. బుధవారం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఉన్నతాధికారులు విస్తృత సూచనలు చేశారు. పోలింగ్ ప్రక్రియను సునిశ్చితంగా పరిశీలించడానికి మైక్రో అబ్జర్వర్లను నియమించడం జరిగిందని ఈ సందర్భంగా సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, సీక్రెట్ పోలింగ్ కంపార్ట్మెంట్ ఏర్పాట్లను పరిశీలించాలని, స్థానిక లోపాలతో ఈవీఎంలు పనిచేయకపోతే వాటి స్థానంలో వేరే ఈవీఎంలను ఎలా అమరుస్తున్నారో పరిశీలన చేయాలని తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా చూడాలని మైక్రో అబ్జర్వర్స్ ఈ శిక్షణలో అన్ని అంశాలపై అవగాహన కల్పించుకొని పోలింగ్ ప్రక్రియను విజయవంతం చేయాలని సూచించారు. పోలింగ్కు సంబంధించిన నివేదికలను సకాలంలో ఎప్పటికప్పుడు పంపాలని తెలిపారు. మాక్ పోల్ ఉదయం 5:30 ఏజెంట్ల సమక్షంలో నిర్వహించాలని అన్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలోని 3 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన 190 మంది మైక్రో అబ్జర్వర్లకు అవగాహన కల్పించడం జరుగుతుందని రిటర్నింగ్ అధికారి రాజర్షి షా తెలిపారు. పారదర్శకమైన, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ నడిచేలా మైక్రో అబ్జర్వర్లు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించాలని సూచించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యతను ఇస్తూ సమగ్ర అభివృద్ధికి పాటుపడామని ఆ పార్టీ పట్టణ అధ్యక్షులు అలాల్ అజయ్ అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టిన నేతలు కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ప్రజాహితమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అలాల్ అజయ్ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని వివిధ వార్డుల్లో నేతలు విస్తృతంగా పర్యటించారు. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించిన నాయకులు ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు. ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారంలో ముందుకు సాగారు. కార్యక్రమంలో శ్రీలత, స్వరూపరాణి, మమత, సురేఖ, సాజిదుద్దీన్, రాము తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు పార్టీ పట్టణ అధ్యక్షులు అలాల్ అజయ్ మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు సమన్యాయం జరిగిందని అన్నారు. ప్రజా సంక్షేమాన్ని బీజేపీ పూర్తిగా విస్మరించిందని, హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని పేర్కొన్నారు. ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని 10వ తేదీ వరకు వినియోగించుకోవచ్చని కలెక్టర్, రిటర్నింగ్ అధికారి రాజర్షి షా తెలిపారు. 2 రోజుల గడువు పెరిగినందున ఈ అవకాశాన్ని ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు వినియోగించుకోవాలని సూచించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు.
బీఆర్ఎస్ కౌన్సిలర్ సంగీత ధమ్మపాల్ అమ్మమ్మ దానపెల్లి ఎల్లమ్మ ఇటీవల అనారోగ్యంతో తనువు చాలించగా మాజీ మంత్రి జోగురామన్న కుటుంబీకులను కలిసి పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకొని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో 100% పోలింగ్ లక్ష్యంగా అధికార యంత్రాంగం విస్తృత అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగానే బుధవారం పట్టణంలోని పలు వార్డుల్లో మెఫ్మా ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలను నిర్వహించారు. మహాలక్ష్మివాడ, జైజవాన్ నగర్, తాటిగూడ, భాగ్యనగర్, క్రాంతినగర్ కాలనీలలో మెప్మా సిబ్బంది ర్యాలీ నిర్వహించి ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు తమ గీతాలతో ఆకట్టుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీఎంసీ భాగ్యలక్ష్మి, సిఓ పన్నాలాల్, సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ నేతలు విస్తృతంగా పర్యటించారు. మాజీ డీసీసీబీ చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్రావు పాటిల్, దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్లు ప్రచార పర్వంలో పాల్గొన్నారు. ఆయా కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ హస్తం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణక్కను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా దిగంబర్రావు పాటిల్ మాట్లాడుతూ ప్రజాహితమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని అన్నారు. బీజేపీ 10 ఏళ్ల పాలనలో ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో డోఫ్టాలా మాజీ సర్పంచ్ శంకర్, ఎన్ఎస్యుఐ జిల్లా నాయకులు దినేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ తరపున మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ రెడ్డితో పాటు పలువురు నేతలు పట్టణంలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు అంబకంటి అశోక్, వసీం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ చరిత్రలో తొలిసారి ఆదివాసీ మహిళకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించిందని, ఆమెను గెలిపించుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఏదైతే సుగుణక్క గారు ఆదిలాబాద్లో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా, ఏ పార్టీలు కూడా ఒక మహిళకు టికెట్ ఇవ్వలేదు. మొట్టమొదటిసారిగా సోనియా గాంధీ గారు సుగుణక్క గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీలో దగ్గర 52% మా సోదరులలో అక్క చెల్లెలు ఉన్నారు. కాబట్టి నేను ఒక్కసారి ప్రత్యేక ముఖంగా నేను మా అక్క చెల్లెళ్ళు సోదరులందరికీ ఒకటి కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మీ ఓటు శాతం ఎక్కువ ఉంది. తప్పకుండా మీరందరూ కలిసి ఒక మహిళకు ఓటేస్తే తప్పకుండా ఆమె గెలుస్తుందని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది. ఇటీవల విడుదలైన టీఎస్పీఎస్సీ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబా ఫులే జూనియర్ కాలేజీలో పీడీగా సెలెక్ట్ అయిన ఏబీవీపీ పూర్వ విద్యార్థి సిహెచ్ శైలజను తపస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. శాలువా పుష్పగుచ్చాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకులు కోవ దౌలత్రావు మోకాషి ఆధ్వర్యంలో చేపడుతున్న గడప గడపకు కాంగ్రెస్ యాత్ర కొనసాగుతోంది. ఇందులో భాగంగానే బుధవారం గాదిగూడ మండలంలోని పలు గ్రామాల్లో నేతలు విస్తృత ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలిపే లక్ష్యంగా ఆ పార్టీ పార్లమెంటరీ నాయకులు కోవ దౌలత్రావు మోకాషి ఆధ్వర్యంలో ప్రజాయాత్ర నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే గాదిగూడ మండలంలోని పలు గ్రామాల్లో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపట్టారు. మండలంలోని మారేగాం, హీరాపూర్, బిటితాండా, గోండ్గూడ, కునీకస, కొత్తపల్లి, మేడిగూడ, బొజ్జుగూడ తదితర గ్రామాల్లో ప్రజాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు గేడం పరశురాం, మడావి కేశవరావు, కూరే మారుతి, బుచ్చన్న, పండరి మహారాజ్, సీతారాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్లమెంటరీ నాయకులు కోవ దౌలత్రావు మోకాషి మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సమస్యలపై అవగాహన ఉన్న అభ్యర్థిని పార్లమెంటుకు పంపితే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఇదిలా ఉంటే భీంపూర్ మండలంలోని కరంజిటి గ్రామంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. మాజీ ఎమ్మెల్యే రాథుడ్ బాపురావు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, బోధ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రధాని అయితే అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం దక్కుతుందని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా శ్రేణులు కృషి చేయాలని సూచించారు.
ఏ ఆదివాసీ మహిళలకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు. కానీ ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చి మన ఆదివాసులకు సన్మానించింది. మన ఆదివాసీ మిత్రులు అందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీకి హస్తం చేసి ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. తాంసీ మండలం కప్పర్ల గ్రామంలో బీజేపీ శ్రేణులు ఇంటింటి ప్రచారం చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల తీరును ప్రజలకు వివరిస్తూ కమలం గుర్తుకు ఓటు వేయాలని నేతలు విజ్ఞప్తి చేశారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో దేశం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సామ సంతోష్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో తాంసీ మండలం కప్పర్ల గ్రామంలో బీజేపీ నేతలు ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ తరఫున ప్రచారం నిర్వహించి కమలం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. జెడ్పీటీసీ తాటిపల్లి రాజు, మండల కన్వీనర్ ప్రవీణ్ రెడ్డి, పులి నారాయణ, కేమ సదానందం, పడాల పొచ్చన్న, పడాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కేంద్రం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని వివరించారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలా, మరి దేశ రక్షణ కొరకు, ధర్మ రక్షణ కొరకు మోడీ కొరకు ఓటేయాలని చెప్పి అడగడం జరుగుతున్నది. మోడీ యొక్క గుర్తు కమలం పువ్వు. ఆ కమలం పువ్వు గుర్తుకు ఓటేసినట్లయితే గోడం నాగేష్ ఎంపీగా గెలుస్తాడు. ప్రధానమంత్రి 3వ ప్రధానికి అవుతారని చెప్తూ ఈవీఎంని షాంపుల్గా చూపిస్తూ 3వ నంబర్లు ఉన్నటువంటి గుర్తు ఏదైతే గోడం నాగేష్ గారు ఉన్నారో ఆ 3వ నంబర్ కమలం పువ్వు ఓటేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా వేడుకోవడం జరుగుతున్నది. మాకు ఇక్కడ కప్పల గ్రామంలో అందరూ కూడా స్వాగతిస్తూ అందరూ సానుకూలంగానే మాకు స్పందిస్తూ తప్పకుండా మోడీ నాయకత్వాన్ని బలపరుస్తాం, ఎంపీ గారిని కూడా గెలిపిస్తామని కూడా చెప్పడం జరుగుతున్నది. పార్లమెంట్ ఎన్నికల్లో ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి మేస్రం గంగాదేవిని భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ జిల్లా అధ్యక్షులు అగ్గిమల్ల గణేష్ పిలుపునిచ్చారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అభ్యర్థితో కలిసి ఆయన పాల్గొన్నారు. దేశంలో భారత రాజ్యాంగాన్ని రక్షించేది ధర్మ సమాజ్ పార్టీ ఒక్కటేనని అన్నారు. అణగారిన వర్గాల పక్షాన నిలిచిన పార్టీ అభ్యర్థిని గెలిపించాలని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 10వ తేదీన ధర్మ సమాజ్ పార్టీ అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ జిల్లా కేంద్రానికి రానున్నారని, ఆయన పాల్గొననున్న సభను జయప్రదం చేయాలని కోరారు. రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో ఇవి మళ్ళీ గెలిచి పార్లమెంట్కి వెళితే మరియు ఇక్కడ పేదలుగా, అణగారిన వర్గాలుగా ఏళ్ల తరబడి దోపిడీ గురైతున్నటువంటి జాతులన్నీ కూడా అధోగతి పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక భారత రాజ్యాంగ సిద్ధాంతంతో బయలుదేరినటువంటి పేదల పార్టీగా ఉన్నటువంటి ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిని మనం మెజార్టీతో గెలిపించాల్సిందిగా జిల్లా ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నాం. యాపల్గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి 2005 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహకర వాతావరణంలో సాగింది. దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఒకచోట చేరిన బాల్యమిత్రులంతా బాల్య స్మృతులను గుర్తు చేసుకుని సందడిగా గడిపారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు పాదాభివందనం చేసి సత్కరించారు. కుటుంబ సమేతంగా కార్యక్రమంలో పాల్గొని ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. చివరగా పూర్వ విద్యార్థులంతా కలిసి చేసిన నృత్యం కార్యక్రమానికి ఆకర్షణీయంగా నిలిచింది. కార్యక్రమంలో ఉపాధ్యాయులు లింగన్న, సురేష్ రెడ్డి, గంగారెడ్డి, చంద్రశేఖర్, ప్రకాష్, దత్తయ్య, నాగయ్య, మహేందర్, దేవిదాసు, పూర్వ విద్యార్థులు చిలుక సతీష్, రాజు, స్వామి, గంగన్న తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ రెడ్ క్రాస్ డే, సికిల్ సెల్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. రెడ్ క్రాస్ సొసైటీ ఫౌండేషన్ జాన్ హెన్రీ డొనాల్డ్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ బాలశంకర్ కృష్ణ, జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు సామల ప్రసాద్, డాక్టర్ ప్రఫుల్ వజయ్, బండారి దేవన్న, చరణ్ గౌడ్, సామ రూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ రెడ్ క్రాస్ ద్వారా అనేక రక్తదాన శిబిరాలు నిర్వహించడంతో పాటు విస్తృత సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. రక్తదానం ఆవశ్యకతను తెలియజేస్తూ సమాజాన్ని చైతన్యం చేయడం జరిగిందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రక్తహీనత, సికిలిసెల్ ఎనిమియాతో బాధపడుతున్న అనేక మందికి రక్తదానం చేయడంలో రెడ్ క్రాస్ సొసైటీ కీలక పాత్ర పోషించిందన్నారు. కరోనా సమయంలో విశేష సేవలందించిన విషయాన్ని గుర్తు చేశారు.
రాజ్యాంగాన్ని రక్షించేది, ఎస్సీల వర్గీకరణ చేసేది కాంగ్రెస్ పార్టీనేనని మాదిగ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ నేతలు పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. మాదిగ జేఏసీ రాష్ట్ర మరియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ పినమర్తి రమణ గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. మాదిగ జేఏసీ తరఫున మరి మన రాజ్యాంగాన్ని రక్షించేది, ఎస్సీల వర్గీకరణ చేసేది కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ అని మాదిగ జాతి నమ్మాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి గతంలో చూసినట్లయితే బీజేపీ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలలో బీజేపీ అగ్రనాయకులైనటువంటి విద్యాసాగర్ రావు గారు కానీ, బండారు లక్ష్మణ్ గారు కానీ, బండారు దత్తాత్రేయ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ పలుమార్లు మరి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎస్సీల వర్గీకరణ చేస్తామని చెప్పేసి మరి ఎన్నో మార్లు వాళ్ళు ప్రకటించడం జరిగింది. అది ఒక ఎన్నికల స్టంట్గా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి ప్రస్తుతం కూడా వాళ్ళు అదే మాట చెప్తుండ్రు, మేము అధికారం రాగానే మరి ఎస్సీల వర్గీకరణ చేస్తామని చెప్పి వాళ్ళు మనకు మళ్ళీ మభ్య పెడుతుండ్రు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లోక్సభ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్న అధికార యంత్రాంగం. మైక్రో అబ్జర్వర్లకు ఏర్పాటు చేసిన శిక్షణలో ఉన్నతాధికారుల దిశానిర్దేశం. పోలింగ్ ప్రక్రియను నిశితంగా గమనిస్తూ సజావుగా సాగేలా చూడాలని సూచన. ముమ్మరంగా కొనసాగుతున్న ఎన్నికల ప్రచార పర్వం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ విస్తృత ప్రచారం చేపడుతున్న గులాబీ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.